అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90 స్పేస్ కార్నర్. ఇదైతే లాస్ట్ వీడియోది కంటిన్యూషన్ అనమాట. ప్యాక్ చేసేసుకున్నాను. వాళ్ళు స్కూల్కి నుంచి వచ్చేసాకనే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇదైతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, అంటే గ్రీనరీ టూ మచ్గా ఉంటుంది. ఐ జస్ట్ లవ్ ద గ్రీనరీ. అండ్ ఇక్కడ చూసారా వెదర్ ఎంత కూల్గా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. బికాస్ అక్కడ అసలు ట్రాఫిక్ అనేదే ఉండదు. అది ఒక ఊరు అనమాట. సో అక్కడ అసలు పొల్యూషన్ ఇలాంటివి ఏమి అనిపించవు. నాకు ఇక్కడ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఇక్కడైతే ఆర్వి అమ్మ పండుకుంది. మేము వచ్చేవరకు తను వచ్చుతున్నప్పుడే పండుకుంది. ఇక్కడ మా డాడీ ఏం చేస్తున్నారో తెలుసా, తన స్కూటీకి పెయింట్ వేసేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ కలర్ పోయిందో, ఎక్కడెక్కడ రస్ట్ లాగా అనిపిస్తుందో అక్కడక్కడ పెయింట్ వేసేసుకుంటున్నారు. యాక్చువల్లీ మమ్మీ ఆడ ముగ్గేసింది. ఆ ముగ్గు పెయింట్ ఉన్నది అని చెప్తే పాప ఆ పని చేస్తున్నారు. సో అండ్ ఇక్కడ వచ్చేసి జోషి అలాన్గా ఆట పెట్టాడు. యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా బయటికి వెళ్తలేరు. సో ఒక్కడే ఆడుకుంటా ఉన్నాడు అక్కడ. అండ్ ఇది నెక్స్ట్ డే, అంటే బోనాల పండుగ రోజు అనమాట. ఆ రోజు మమ్మీ అయితే కడపకి ముగ్గు పెడతా ఉంది, బొట్లు పెడతా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము బోనాలకి నైవేద్యం ప్రిపేర్ చేసింది మమ్మీ. పసుపన్నం అండ్ బెల్లన్నం. అండ్ మేము అయితే ఏం చేస్తున్నామంటే పూరీలు చేస్తున్నాము. నేను ఆర్హి ఈ పని పెట్టుకున్నాము. మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి కదా. సో బ్రేక్ఫాస్ట్ కోసం పూరీలు అయితే చేసుకుంటున్నాము ఇవాళ. మ్యాక్సిమం బోనాల పండుగ అంటేనే పక్కా పూరీలే ఉంటాయి. మేమైతే పూరీలే చేసుకుంటాము. మీరేం చేసుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఆర్హి అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంది పూరీ చేయడానికి. అండ్ మమ్మీ అయితే ఫ్రై చేస్తూ ఉంది. మేము అందిస్తూ ఉన్నాం, మమ్మీ అయితే పూరీలు ఫ్రై చేస్తూ ఉంది అన్నమాట. సో ఇలా అయితే మా కుకింగ్ వర్క్ అవుతూ ఉంది. మీకు ఇట్లా అలానే అవుతారా అంటే కొన్ని పొంగుతాయి, కొన్ని పొంగవు. సో నాకైతే అలానే అవుతుంది మ్యాక్సిమం. కొన్ని పొంగుతాయి, కొన్ని పొంగవు. అండ్ ఆరిహి అమ్మ అయితే జోషి ఇద్దరు ఆ పిండితోటి ఆ వాచెస్ ఈడేదో చేస్తున్నాడు. ఇద్దరు ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు. టైంపాస్ కాక వాళ్ళిద్దరు ఆ పనిలో ఉన్నారు, మేమిద్దరం ఈ పనిలో ఉన్నాం. ఇక్కడైతే పూరీలు అయితే అయిపోయాయి, ఆల్మోస్ట్ ఫినిష్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బోనాలు చేయాలి. బోనాలు చేద్దామని ప్రిపరేషన్లో ఉన్నామన్నమాట. ఇక్కడైతే అన్ని బోనం చేయడానికి ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ సిద్ధం చేసుకుంటున్నాము. ఇక్కడ పెట్టు మమ్మీ అని చెప్తా ఉన్నాను అన్నమాట మమ్మీతో. అండ్ ఇక్కడ అయితే నేను ఆయిల్ పెట్టేశాను ఫస్ట్ అయితే. అంటే పోషమ్మ బోనంకి ఫేస్ని డ్రా చేద్దామని అనుకుంటున్నాను. సో దానికి నేను ఫస్ట్ ఆయిల్ పెట్టేసి మొత్తం కుండకి, తర్వాత పసుపు అన్నీ అలా పెట్టేసి దెన్ ఇయర్ బర్డ్ తోటి ఫేస్ని డ్రా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఐస్ని, తర్వాత నోస్ అండ్ లిప్స్ని అలా డ్రా చేశాను. అలా చేశాక ఐస్ ఎక్కడెక్కడ డ్రా చేశానో దాని మీద నేను కుంకుమ పెట్టేస్తున్నాను. సో కొంచెం హైలైట్గా అనిపిస్తుంది. అండ్ బోనంకి పసుపు కుంకుమతోటి డెకరేట్ చేస్తాం కదా. సో ఇలా బోనంని అయితే రెడీ చేసేసాను. అండ్ నెక్స్ట్ దానిపైన సర్వ ఉంటుంది కదా, అది కూడా రెడీ చేద్దామని చూస్తున్నాను. దీన్నేమో మొత్తం కుంకుమ పెట్టేసి మధ్యలో జస్ట్
పసుపు పెట్టేద్దామని ప్లానింగ్. సో దానికి ఇట్లా నేను మొత్తం ఆయిల్ పెట్టేసి అండ్ కుంకుమ పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ మమ్మీ వచ్చేసి అయితే మొత్తం యాపాక్ని మంచిగా కట్టకలు కట్టేసి నాకు ఇస్తుందన్నమాట. సో దాట్ మనం దాంట్లో పెట్టేసి నీట్గా ఉంటాయి కదా, కింద పడకుండా ఉంటాయి. సో అన్నీ ఒక దగ్గర కట్టేస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే నేను బొట్లు పెట్టేస్తున్నాను. ఇక్కడైతే బొట్లు పెట్టడం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ బోనం పెట్టడం అవన్నీ అయితే ఆల్మోస్ట్ మమ్మీ చేస్తుంది. సో నేనైతే రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను ఇక. మమ్మీ అప్పటి వరకు అయితే బోనంని రెడీ చేసేసింది. అండ్ ఇప్పుడైతే తీసుకెళ్ళడానికి టైం అయిపోయింది. సో ఫస్ట్ బోనంని అయితే తీసుకెళ్తున్నాము మంగళ మైసమ్మకి. మమ్మీ తీసుకొస్తుంది. అండ్ నేనైతే ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయాను ఆ టైంలో. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రీచ్ అయిపోయినాము అండ్ రౌండ్ అయితే తిరుగుతున్నాము. 5 రౌండ్స్ అయితే తిరగాలి కదా, సో అవి తిరుగుతున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ బోనం అయితే ఎక్కిచ్చేసి ఇంటికి వచ్చేసాము. అండ్ ఇది ఎక్కిచ్చేసి వచ్చాక మళ్ళీ నెక్స్ట్ డ్రెస్ అప్ అనమాట. ఆరోగ్యకి ఇట్లా డ్రెస్ వేసేసి ఆమెకి ఫస్ట్ పసుపు పెట్టేస్తున్నాము. అండ్ మమ్మీ నేను పెట్టుకొని నెక్స్ట్ బోనంకి అయితే రెడీ అయినాము. ఆరుహి అయితే భలే రెడీ అయిపోయింది. తన ఫ్రెండ్ అనమాట, పక్కన కూర్చుంది కదా. ఇక్కడ రామ్మా అంటే తను వస్తలేదు. ఇద్దరు మంచిగా పసుపు పెట్టుకొని రెడీ అయ్యారు. అండ్ ఇక్కడ మా బోనంని అయితే తీసుకెళ్ళడానికి మేము రెడీ అయిపోయాము. ఇలా అయితే నేను రెడీ అయ్యాను. అండ్ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అది కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ దెన్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇంకెవరైనా వెళ్తలేరు అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఫొటోస్ తీసుకుంటా ఉంటే ఇక్కడ ఇద్దరు మంచిగా ఆట పెట్టినారు. ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు. అది వాళ్ళ బేబీ, వీళ్ళే బేబీస్ కాకుండా వాళ్ళ బేబీస్ అనమాట అది. సో మమ్మీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ జోషిత్ కూడా రెడీ అయిపోయాడు. వానికి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా కూర్చున్నాడు. నెక్స్ట్ బోనంని అయితే తీసుకొస్తుంది మమ్మీ. సో బోనంని అయితే ఎక్కిస్తానికి తీసుకెళ్తున్నాము.
పోషమ్మ టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఇక్కడ చాలామంది వస్తారు. అందరూ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా పెద్ద చెట్టు ఉంటుంది, దాని కింద పోషమ్మ ఉంటుంది. చాలా చిన్న విగ్రహం, కానీ అంటే పోషమ్మ వారు అంటే చాలా మంది నమ్ముతారు కదా. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ చెట్టు ఇలానే ఉంది. లాస్ట్లో బోనం ఎక్కించినాక ఫొటోస్ దిగుదామని ట్రై చేస్తున్నాము. ఆర్హిని మంచి అంటే నిల్చోవట్లేదు. సో మమ్మీ వెళ్ళింది. అండ్ ఓకేనండి, ఇవాళకైతే ఇది నా వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. బాయ్ బాయ్. ప్యాక్ చేసేసుకున్నాను. వాళ్ళు స్కూల్కి నుంచి వచ్చేసాకనే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇదైతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అంటే గ్రీనరీ టూ మచ్గా ఉంటుంది. ఐ జస్ట్ లవ్ ద గ్రీనరీ. అండ్ ఇక్కడ చూసారా వెదర్ ఎంత కూల్గా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. బికాస్ అక్కడ అసలు ట్రాఫిక్ అనేదే ఉండదు. అది ఒక ఊరు అనమాట. సో అక్కడ అసలు పొల్యూషన్ ఇలాంటివి ఏమి అనిపించవు. నాకు ఇక్కడ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఇక్కడైతే ఆర్వి అమ్మ పండుకుంది. మేము వచ్చేవరకు తను వచ్చున్నప్పుడే పండుకుంది. ఇక్కడ మా డాడీ ఏం చేస్తున్నారో తెలుసా, తన స్కూటీకి పెయింట్ వేసేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ కలర్ పోయిందో, ఎక్కడెక్కడ రస్ట్ లాగా అనిపిస్తుందో అక్కడక్కడ పెయింట్ వేసేసుకుంటున్నారు. యాక్చువల్లీ మమ్మీ ఆడ ముగ్గేసింది. ఆ ముగ్గు పెయింట్ ఉన్నది అని చెప్తే పాప ఆ పని చేస్తున్నారు. సో అండ్ ఇక్కడ వచ్చేసి జోషి అలాన్గా ఆట పెట్టాడు. యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా బయటికి వెళ్తలేరు. సో ఒక్కడే ఆడుకుంటా ఉన్నాడు అక్కడ. అండ్ ఇది నెక్స్ట్ డే, అంటే బోనాల పండుగ రోజు అనమాట. ఆ రోజు మమ్మీ అయితే కడపకి ముగ్గు పెడతా ఉంది, బొట్లు పెడతా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము బోనాలకి నైవేద్యం ప్రిపేర్ చేసింది మమ్మీ. పసుపన్నం అండ్ బెల్లన్నం. అండ్ మేము అయితే ఏం చేస్తున్నామంటే పూరీలు చేస్తున్నాము. నేను ఆర్హి ఈ పని పెట్టుకున్నాము. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి కదా. సో బ్రేక్ఫాస్ట్ కోసం పూరీలు అయితే చేసుకుంటున్నాం ఇవాళ. మ్యాక్సిమం బోనాల పండుగ అంటేనే పక్కా పూరీలే ఉంటాయి. మేమైతే పూరీలే చేసుకుంటాము. మీరేం చేసుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఆర్వి అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంది పూరీ చేయడానికి. అండ్ మమ్మీ అయితే ఫ్రై చేస్తూ ఉంది. మేము అందిస్తూ ఉన్నాం. మమ్మీ అయితే పూరీలు ఫ్రై చేస్తూ ఉంది అన్నమాట. సో ఇలా అయితే మా కుకింగ్ వర్క్ అవుతూ ఉంది. మీకు ఇట్లా అలానే అవుతారా? అంటే కొన్ని పొంగుతాయి, కొన్ని పొంగవు. సో నాకైతే అలానే అవుతుంది మ్యాక్సిమం. కొన్ని పొంగుతాయి, కొన్ని పొంగవు. అండ్ ఆరిహి అమ్మ అయితే జోషిత్ ఇద్దరు ఆ పిండితోటి ఆ వాచెస్ ఈడేదో చేస్తున్నాడు. ఇద్దరు ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు. టైంపాస్ కాక వాళ్ళిద్దరు ఆ పనిలో ఉన్నారు, మేమిద్దరం ఈ పనిలో ఉన్నాం. ఇక్కడైతే పూరీలు అయితే అయిపోయాయి, ఆల్మోస్ట్ ఫినిష్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బోనాలు చేయాలి. బోనాలు చేద్దామని ప్రిపరేషన్లో ఉన్నామన్నమాట.
ఇక్కడైతే అన్ని బోనం చేయడానికి ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ సిద్ధం చేసుకుంటున్నాము. ఇక్కడ పెట్టు మమ్మీ అని చెప్తా ఉన్నాను అనమాట మమ్మీతో. అండ్ ఇక్కడైతే నేను ఆయిల్ పెట్టేశాను ఫస్ట్ అయితే. అంటే పోషమ్మ బోనంకి ఫేస్ని డ్రా చేద్దామని అనుకుంటున్నాను. సో దానికి నేను ఫస్ట్ ఆయిల్ పెట్టేసి మొత్తం కుండకి, తర్వాత పసుపు అన్నీ అలా పెట్టేసి దెన్ ఇయర్ బడ్ తోటి ఫేస్ని డ్రా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఐస్ని, తర్వాత నోస్ అండ్ లిప్స్ని అలా డ్రా చేశాను. అలా చేశాక ఐస్ ఎక్కడెక్కడ డ్రా చేశానో దాని మీద నేను కుంకుమ పెట్టేస్తున్నాను. సో కొంచెం హైలైట్గా అనిపిస్తుంది. అండ్ బోనంకి పసుపు కుంకుమతోటి డెకరేట్ చేస్తాం కదా. సో ఇలా బోనంని అయితే రెడీ చేసేసాను. అండ్ నెక్స్ట్ దానిపైన సర్వ ఉంటుంది కదా, అది కూడా రెడీ చేద్దామని చూస్తున్నాను. దీన్నేమో మొత్తం కుంకుమ పెట్టేసి మధ్యలో జస్ట్ పసుపు పెట్టేద్దామని ప్లానింగ్. సో దానికి ఇట్లా నేను మొత్తం ఆయిల్ పెట్టేసి అండ్ కుంకుమ పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ మమ్మీ వచ్చేసి అయితే మొత్తం యాపాక్ని మంచిగా కట్టకలు కట్టేసి నాకు ఇస్తుందన్నమాట. సో దాట్ మనం దాంట్లో పెట్టేసి నీట్గా ఉంటాయి కదా, కింద పడకుండా ఉంటాయి. సో అన్నీ ఒక దగ్గర కట్టగట్టేస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే నేను బొట్లు పెట్టేస్తున్నాను. ఇక్కడైతే బొట్లు పెట్టడం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ బోనం పెట్టడం అవన్నీ అయితే ఆల్మోస్ట్ మమ్మీ చేస్తుంది. సో నేనైతే రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను ఇక. మమ్మీ అప్పటి వరకు అయితే బోనంని రెడీ చేసేసింది. అండ్ ఇప్పుడైతే తీసుకెళ్ళడానికి టైం అయిపోయింది. సో ఫస్ట్ బోనంని అయితే తీసుకెళ్తున్నాము మంగళ మైసమ్మకి. మమ్మీ తీసుకొస్తుంది. అండ్ నేనైతే ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయాను ఆ టైంలో. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రీచ్ అయిపోయినాము అండ్ రౌండ్ అయితే తిరుగుతున్నాము. 5 రౌండ్స్ అయితే తిరగాలి కదా, సో అవి తిరుగుతున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ బోనం అయితే ఎక్కిచ్చేసి ఇంటికి వచ్చేసాము. అండ్ ఇది ఎక్కిచ్చేసి వచ్చాక మళ్ళీ నెక్స్ట్ డ్రెస్ అప్ అనమాట. ఆరోగ్యకి ఇట్లా డ్రెస్ వేసేసి ఆమెకి ఫస్ట్ పసుపు పెట్టేస్తున్నాము. అండ్ మమ్మీ నేను పెట్టుకొని నెక్స్ట్ బోనంకి అయితే రెడీ అయినాము. ఆరుహి అయితే భలే రెడీ అయిపోయింది. తన ఫ్రెండ్ అనమాట, పక్కన కూర్చుంది కదా. ఇక్కడ రామ్మా అంటే తను వస్తలేదు. ఇద్దరు మంచిగా పసుపు పెట్టుకొని రెడీ అయ్యారు. అండ్
ఇక్కడ మా బోనంని అయితే తీసుకెళ్ళడానికి మేము రెడీ అయిపోయాము. ఇలా అయితే నేను రెడీ అయ్యాను. అండ్ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము, అది కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ దెన్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇంకెవరైనా వెళ్తలేరు అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఫొటోస్ తీసుకుంటా ఉంటే ఇక్కడ ఇద్దరు మంచిగా ఆట పెట్టినారు, ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు. అది వాళ్ళ బేబీ, వీళ్ళే బేబీస్ కాకుండా వాళ్ళ బేబీస్ అనమాట అది. సో మమ్మీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ జోషిత్ కూడా రెడీ అయిపోయాడు. వానికి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా కూర్చున్నాడు. నెక్స్ట్ బోనంని అయితే తీసుకొస్తుంది మమ్మీ. సో బోనంని అయితే ఎక్కిస్తానికి తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఈ పోషమ్మ టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఇక్కడ చాలామంది వస్తారు. అందరూ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా పెద్ద చెట్టు ఉంటుంది, దాని కింద పోషమ్మ ఉంటుంది. చాలా చిన్న విగ్రహం, కానీ అంటే పోషమ్మ వారు అంటే చాలా మంది నమ్ముతారు కదా. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ చెట్టు ఇలానే ఉంది. లాస్ట్లో బోనం ఎక్కించినాక ఫొటోస్ దిగుదామని ట్రై చేస్తున్నాము. ఆర్హీని మంచి నిల్చోమంటే నిల్చోవట్లేదు. సో మమ్మీ వెళ్ళింది. అండ్ ఓకేనండి, ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. బాయ్ బాయ్.